నవసాని పోసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతతోటి నిజాయితీగా పనులు ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. టోటల్ గా నిజంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక ఎమోషనల్ గా అంటే మానవత్వంతో మరి ముందుకెళ్లేటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఇప్పట్లో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే అవుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు ప్రస్తావించారు, అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కేంద్ర సహకారంతో అని చెప్పేసి అంటారు. అంటే ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి ఒక మనస్సు ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతుంటారు. బట్ ఇక్కడ నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే చెయ్యాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ మనసు ఉండాలి, చెయ్యాలి అనేటువంటి తపన నాయకుల్లో ఉండాలి. ఆ నాయకులు అది లేనప్పుడు ఏమవుతుంది అంటే అది లోపిస్తుంది, వార్తలకు ఎక్కుతుంది, తద్వారా ఆయనకి డ్యామేజ్ అవుతుంది, గెలవడం. అంటే తర్వాత ఎలక్షన్స్ లో ఒకసారి చూస్తారు ప్రజలు, తర్వాత చూడరు కదా. అది అందరు రాజకీయ నాయకులకి వర్తిస్తుంది. కానీ ఏమవుతుందంటే అందరు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఒక రకంగా ఒక డ్రామాలు, నాటకాలు ఇవన్నీ ఆడుతూ ఉంటారు. శంకుస్థాపనలు చేయటాలు, తర్వాత వాటిని పట్టించుకోపోవటాలు ఇవన్నీ జరుగుతూ వస్తాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినటువంటి టైంలో ప్రజలు ఉన్నటువంటి స్థితిని బట్టి ఈ పార్టీని గెలిపించాలా, ఆ పార్టీని గెలిపించుకోవాలా, బెటర్మెంట్ చూసుకుంటూ ప్రజలు కూడా ముందుకు వెళ్తుంటారు. రాజకీయ నాయకులు దోచుకుంటుంటారు చాలా మంది వరకు. అది ప్రజలు ఏంటంటే ఇక ఓట్ల రూపంలో డబ్బులు తీసుకుని వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతూ మొత్తాన్ని రాష్ట్రం తగిలిటేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కొద్ది దశాబ్దాల నుంచి చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అలా కాదు. ఒక ఎమోషన్ అంటే అధికారం అనేది ప్రజల కష్టం అనేది ఒక ఎమోషన్ గా తీసుకుని ఒక మానవత్వంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఈ 14-15 నెలల నుంచి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అటు అంటే ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే పంచాయతీరాజ్ ఆయనదే కాబట్టి ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే నిధులైతే ఉన్నాయి, కేంద్రం నుంచి భారీ నిధులు వస్తాయి. ప్లస్ ఏంటంటే ఏదన్నా వర్క్ చేయాలి అని అంటే మిగతా శాఖలు వర్క్ చేయాలి అంటే కేంద్రం ఇచ్చేది 40% కొన్ని ఉన్నాయి, 60% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, కొన్నిట్లో 50% కేంద్రం ఇస్తుంది, కొన్నిట్లో 50% రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి డబ్బులు ఏదైనా చేయాలి అంటే కేంద్రం ఇచ్చే వాటితో కలుపుకొని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు భరోసా పథకం ఉంది, వాళ్ళు కొంత ఇస్తారు, వీళ్ళు కొంత కలుపుకొని ఇస్తారు. ఇట్లే కదా పనులు కూడా అంతే. కానీ ఒక పంచాయతీకి సంబంధించి గ్రామ విధానానికి సంబంధించి అయితే మాత్రం ఎక్కువ కేంద్రమే డబ్బులు ఇస్తుంది, తక్కువ రాష్ట్ర ప్రభుత్వం వేసుకునేది. కానీ ఆ డబ్బుల్ని కరెక్ట్ గా వినియోగించగలిగితే రాష్ట్రం నిజంగా బంగారు భూమి అయిపోతుంది. ఆ నిధులు ఇప్పటి వరకు కూడా వాటిని దారి మళ్లించుకున్నారు. కానీ రాష్ట్రంలో మిగతా కార్యక్రమాలకి వీళ్ళు అంటే అతిగా మిత్తి మీరిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి మళ్లించినటువంటి ప్రభుత్వాలు చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలో ఉండటం వల్ల ఏమైందంటే వచ్చినటువంటి నిధులతోటి ఆ పనులు చకచక చేయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ కూటమిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన దెబ్బ కొడితే కూటమిని బదలగొట్టచ్చు, కూటమిని విడదీయచ్చు అనేటువంటి ప్లాన్ ఖచ్చితంగా వైసీపీ పార్టీ చేస్తూనే ఉంటుంది, లాస్ట్ వరకు చేస్తూనే ఉంటుంది. ఎట్టయినా పవన్ కళ్యాణ్ గారిని విడదీయాలి, లేదా పవన్ కళ్యాణ్ గారిని దోషిగా ప్రజల ముందు పెట్టాలి. రాబోయేటువంటి రోజుల్లో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పటికీ అదే చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ని ఎంకరేజ్ చేస్తుంది, ప్లస్ కొత్త ఛానల్స్ పెట్టిస్తుంది. వాటన్నింటినీ కూడా యూజ్ చేసుకుని కొన్ని వందల ఛానల్స్ ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి సంసిద్ధం చేసుకోవాలనేటువంటి విధంగా సోషల్ మీడియాని బాగా స్ట్రాంగ్ చేయాలనేటువంటి విధంగా అయితే మాత్రం వైసీపీ పార్టీ చూస్తోంది. దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇంతకు ముందు ఐప్యాక్ అనేటువంటి ఒక ప్యాక్ ఉండేది. అదేంటంటే విపరీతమైన డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పని అదే. ఇంతకు ముందు కూడా స్ట్రాంగ్ లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే స్వచ్ఛందంగా చాలా మందిని తీసుకోవాలనేటువంటి విధంగా ఎంకరేజ్ చేయాలనేటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏర్పడ్డాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వర్క్ చేసుకుంటూ వస్తే ఇదేదో జరగట్లేదు అనేటువంటి విధంగా బ్లేమ్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారి దోషిగా చూపించాలని, లేనిపోయినటువంటి వదంతులు క్రియేట్ చేయడానికి ఈ రోడ్లకు సంబంధించినటువంటి కొంతమంది వెళ్ళి ఏదో నానా యాగి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ కూడా అదే. నేను మొన్న కూడా వీడియో చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ నుంచి 1000 కోట్ల పనులు మొత్తం పవన్ కళ్యాణ్ గారు చేయిస్తుంది రహదారులకు సంబంధించి ఆయన పరిధిలో. వాటిల్లో చాలా వరకు కంప్లీట్ అవ్వాల్సినటువంటి వాటిలో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఒకటి, కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ పర్మిషన్స్ కానీ కొండ ప్రాంతాలు కాబట్టి ఆ రోడ్లు వేసేటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు. వీటన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అధికారులు తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఆగటానికి వీల్లేదు, పని మాత్రం జరగాలి. అంటే ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ అనేటువంటి విధంగా రిపోర్ట్ నాకు పంపించండి అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు. కాబట్టి వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏ టార్గెట్ ఏంటనేది ఇచ్చేశారు. పని అయితే జరుగుతూ ముందుకు వెళ్తుంది, కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మొత్తం ఒకే రోజు చేసేలేదు కదా, కాబట్టి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అన్ని శాంక్షన్ అయిపోయాయి, శంకుస్థాపనలు అయిపోయాయి. కొన్ని చోట్ల
కొన్ని అంటే స్టార్టింగ్ దశలో ఉన్నాయి. అంటే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్లు స్టార్ట్ చేసింది ఒక 6 నెలలు 7 నెలల నుంచే. అసలు మొత్తం సమీక్షించి అసలు పరిస్థితులు ఏంటని తెలుసుకోవడానికి 6 నెలలు 7 నెలలు సరిపోతుంది. మిగతా 6 నెలలు పనులు స్టార్ట్ అయిపోయి ఆ రిజల్ట్స్ కనపడుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు బ్లేమ్ చేయాలి, ఆయన ఎలాగైనా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనేటువంటి విధంగా కుట్రపూర్తికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ధీటుగా అయితే మాత్రం జన సైనికులు ఎదుర్కొంటున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక మానవత్వంతో వెళ్తున్నారని చెప్పడానికి ట్రైబల్ ఏరియాస్ లో తన సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం ఇచ్చే డబ్బులు కాక, రాష్ట్రం ఇచ్చేటువంటి డబ్బులు కాక, మామూలుగా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి తను చేయగలిగినంత వరకు అయితే మాత్రం చిన్న పనులు అయితే మాత్రం చిన్న పనులు కాదు, చాలా పెద్ద పనులు వాళ్ళ దృష్టిలో అయితే వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్తూ మానవత్వంతో మరి ముందుకు వెళ్తున్నటువంటి ఏకైక ప్రదేశం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. మరేమో